దాతల ఔదార్యానికి అనుగుణంగా విద్యార్థులు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవాలని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జె వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక జగన్నాథపురం అన్నవరం సత్యవతి మహిళా కళాశాలలో ప్రముఖ బంగార వజ్రాల వ్యాపార సంస్థ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పరిధిలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు తల్లిని గాని తండ్రిని గాని కోల్పోయిన వారు చదువుల్లో ప్రతిభావంతులకు ఈ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కానీ మానవతా విలువలను కలిగి ఉండి సర్వ్ చేసి వాళ్ళు సంపాదించిన దాంట్లో కనీసం 0.5% 1% ఇవ్వగలిగే వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మరి ఈ రకంగా ఎవ్రీ ఇయర్ కూడా ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, సభాధ్యక్షులు వారు చెప్పారు, మలబార్ గ్రూప్కు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే ఇంటర్మీడియట్లో టాపర్స్ ఉంటారో, అలాగే 10th క్లాస్లో ఎవరైతే టాపర్స్ ఉంటారో అలాంటి విద్యార్థులకి ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తే వాళ్ళు ఉన్నత చదువులు చదవడానికి ఆస్కారం ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మలబార్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, అలాగే ఈనాటి కార్యక్రమానికి వేదికను అలంకరించిన డివిఓ గారికి, ఇతర పెద్దలందరికీ, పేరెంట్స్కి, అలాగే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, లెక్చరర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఇక్కడ మేజర్గా అందరూ కూడా అమ్మాయిలే ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్ల చదువు అవనికి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇంటింటి చదువు ఊరంతా వెలుగు, ఊరంతా చదువు దేశానికి వెలుగు. కాబట్టి ఎక్కడైతే ఆడపిల్ల చదువుకుంటుందో ఆ ఫ్యామిలీకి అందాన్ని ఇస్తుంది. మరి నాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎంతమంది రాయబోతున్నారు? అదేవిధంగా ఎటువంటి మీ అందరికీ మంచి ఉద్దేశంతో ఏదైతే మా చైర్మన్ గారు ఎంపీ అహ్మద్ గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో దీన్ని సక్సెస్ఫుల్గా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ కానివ్వండి, ఈ కాలేజెస్ అవనివ్వండి, వాళ్ళు తీసుకునే శ్రద్ధ అవనివ్వండి, ఇవన్నీ కూడా చాలా మాటల్లో చెప్పలేనివి. కానీ కొంత సమయానుభవంగా కొంచెం ఇదిగా ముందుగా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఐ రిక్వెస్ట్ ఇప్పుడు సార్ని మున్సిపల్ కమిషనర్ గారిని ఒక్కసారి 2 మాటలు చెప్పి త్వరగా ముగించుకుంటున్నాను.